మదర్ అనే వర్డ్ అంత ఈజీగా రాదు. నైట్ నుంచే అస్సలు నిద్ర పట్టలేదనమాట. పాప పుట్టింది అన్నారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. యాక్చువల్‌గా ఈ వీడియో ఏంటంటే నా డెలివరీ వ్లాగ్, బర్త్ వ్లాగ్ ఏదైనా అనుకోవచ్చు. బట్ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాననమాట. యాక్చువల్‌గా ఇద్దరు పిల్లలతో అస్సల టైం ఉండట్లేదు. బట్ ఈ వీడియో ఎందుకు అనంటే నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడానికి. నాకు ఈ సెకండ్ డెలివరీ గురించి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేవనమాట. ఎందుకంటే మా నిహాల్ పుట్టినప్పుడు నా సి సెక్షన్ కాబట్టి ఇంకా సెకండ్‌ది కూడా ఆబ్వియస్‌గా సి సెక్షనే అవుతుంది. సో, ఇంక దాని గురించి నాకేం పెద్ద ఎక్స్‌పెక్టేషన్సే లేవు. బట్ చాలా కాంప్లికేట్ అయిందనమాట. అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా నిహాల్ ఎలా డెలివరీ అయినప్పుడు ఇలా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ నీరు పోతుంది అని చెప్పేసి వెళ్తే ఇమ్మీడియేట్‌లీ ఇంకా డైల్యూట్ అవ్వలేదని చెప్పేసి వెంటనే సి సెక్షన్ చేశారు. అరౌండ్ 40-60 మినిట్స్ అంటే 1 అవర్ లోపలే నేను బయటకొచ్చాను. వాడిని బయటికి తీసుకొచ్చాను. నేను బయటకొచ్చాను. ఈసారి అలా అవ్వలేదనమాట. యాక్చువల్‌గా నా డ్యూ డేట్ వచ్చి మార్చ్‌లో ఇచ్చారు. మార్చ్‌కి 9 మంత్స్ కంప్లీట్ అవుతాయి. సో, డ్యూ డేట్ అప్పుడు ఇచ్చారు. కానీ ఫిబ్రవరిలో టిఫా స్కాన్ రాస్తారు కదా! 9థ్ మంత్ వచ్చిన తర్వాత టిఫాకెళ్తే అంతా స్కాన్ చేశారు. బావుందన్నారు. బేబీ గ్రోత్ బావుంది. ఉమ్మినీరు బావుంది. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నారు. సో, అదే విషయం మేడంకి కూడా చెప్పాము. బట్ ద థింగ్ ఈజ్ అంటే బేబీ ఆల్రెడీ మెచ్యూరిటీ వచ్చేసింది. ఉమ్మినీరు కూడా చక్కగా ఉంది. వై డోంట్ వి గో? అంటే మనం త్వరగా ఎందుకు చేసుకోకూడదు? మళ్ళీ తర్వాత ఉమ్మనీరు తగ్గిపోవడం, బేబీకి తర్వాత ప్రాబ్లమ్స్ కదా! ఎందుకు అని చెప్పేసి అన్నారు. సో, అంటే ఇంక మేము కూడా ఓకే మేడం ఒక 1 వీక్ అట్లా నేను చేయించుకుంటానన్నట్టు నేను చెప్పాను. ఇజ్రాయెల్, ఇరాన్ వార్స్ అవన్నీ జరుగుతున్నాయి గదా! సో, ఆయన రావటానికి ప్రయత్నించారు. బట్ రాలేకపోయారు. ఇంక మా అన్నయ్య కూడా దగ్గర లేడు. అట్‌లీస్ట్ తనన్నా వస్తే బావుంటుంది కదా! అనుకున్నాం. తను కూడా ట్రైనింగ్‌లో ఉన్నాడని చెప్పేసి అనుకున్నాం. సరే ఏదైతేనే మెయిన్ బేబీ హెల్త్ ఇంపార్టెంట్. నా సేఫ్టీ, బేబీ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఇంక స్టెప్ తీసుకుందాం అనుకున్నాం. 25థ్ ఫిబ్రవరి ఆ రోజు వచ్చేయమన్నారు. మార్నింగే వచ్చి జాయిన్ అయిపోండి అన్నారనమాట. అంటే ఇంకా ముందే నేను ఇంకా బ్యాగ్ అది సర్దేసి పెట్టేసుకున్నాము. నైట్ నుంచే అస్సలు నిద్ర పట్టలేదనమాట. బై గాడ్స్ గ్రేస్ దేవుడే అలా ఆవిడతో చెప్పించారేమో కూడా తెలీదు. ఎందుకంటే ఇంకా లేట్ చేసి ఉంటే ఫర్దర్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవంట. ఇంకా మార్నింగ్ వెళ్ళిపోయాం. 9కి అట్లా టిఫిన్ అది చేయకూడదు కదా! ఇంకా నైట్ నుంచి నేను ఇంకేం తినడం మానేశాను. సో, మార్నింగ్ కూడా ఏం తినలేదు. వాటర్ కూడా తాగొద్దు అంటే ఇంక వాటర్ కూడా తాగలేదు. అదేంటో తెలీదు. మనం ఏం తినొద్దన్నప్పుడే ఎక్కువ ఆకలేస్తుంది, ఎక్కువ దాహం వేస్తుంది కదా! సో, నా ఫీలింగ్ కూడా అట్లానే ఉందనమాట. మొత్తానికి ఎళ్ళిపోయాము. జాయిన్ అయిపోయింది. ఎక్స్‌రే, బ్లడ్ టెస్ట్ ఎవ్రీథింగ్ అంతా చేశారు. అన్నీ రెడీ చేస్తారు. రెడీ చేసి ఒక గౌన్ ఏసి కూర్చోబెట్టారనమాట. మేమెప్పుడో 7కి ఎళ్ళిపోతే 9కి అలా దానికి ముందు కొన్ని డేస్ ముందు టిఫాకెళ్ళినప్పుడు బేబీ వెయిట్ నార్మల్ ఉంది. 2.6 హెల్తీ బేబీ బావుంది. బట్ ఇప్పుడు తీసేసరికి ఏమైపోయిందంటే బేబీ వెయిట్ గెయిన్ అయిపోయింది. 3.6కొచ్చింది. తర్వాత కిందకెళ్ళి ఉండిపోయిందనమాట. ఇంకా అది తీయడం చాలా కష్టమైంది. మేడం మళ్ళీ మధ్యలో జోక్స్ అనమాట. ఇంత ఈ పర్సనాలిటీకి ఇంత భారీ పర్సనాలిటీని ఎలాగా బయటకి తీసుకొచ్చావు అని చెప్పి. తర్వాత పాప పుట్టింది అన్నారు. నిజంగా ఆ మూమెంట్ అసలు నాకు ఎంత హ్యాపీనెస్ అనిపించింది కానీ నేను అసలు ఎక్స్‌ప్రెస్ చేసే పొజిషన్‌లో లేనన్నమాట. ఎందుకంటే అంత హ్యాపీనెస్ ఎందుకు అనిపించిందంటే నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు అనేవారు ఏమనంటే "నీకు ఖచ్చితంగా మళ్ళీ అబ్బాయే పుడతాడు. మళ్ళీ అబ్బాయే పుడతాడని" ఎంతమంది అన్నారు. బట్ నాకు ఇన్‌సైడ్ నేను అనుకునేదాన్ని ఒక్క అమ్మాయి ఉంటే బావుంటుంది కదా! అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే. ఎవరైనా ఓకే. ఎవరైనా నా పిల్లలే. అది నా ఫీలింగ్. బట్ దేవుడు నా ఆశను గుర్తించి నాకొక అమ్మాయినిచ్చారనమాట. మేడం చెప్పారు ఆ విషయం. హ్యాపీ. బట్ నేను ఏ స్టేజ్‌లో ఉన్నానంటే నాకు ఫుల్ వికారం వచ్చేస్తుంది ఇంకా. బయటకి తీశారు బేబీ. చిన్న సౌండ్ ఏడుపు వినిపిచ్చింది. హ్యాపీ అమ్మాయి పుట్టిందన్నారు. హెల్తీగా ఉంది. అంతా బావుంది. బట్ ఏమైందంటే బేబీ షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోయాయి. అంటే నైట్ నుంచి కొంచెం వెయిట్ పెరగటం, అది రొటేట్ అవ్వకపోవటం, సరిగ్గా ఇంటేక్ తీసుకోకపోవటం వల్ల బేబీ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయి. ఇన్ఫ్యూజన్ స్టార్ట్ చేశారు. ఈలోపు నాకేమైందంటే ఆ ఎన్వైర్న్‌మెంట్‌కో ఏంటో తెలీదు. మొత్తం వికారం వచ్చేసి వామిటింగ్స్. అంటే ఒక పక్క ఇలా సి సెక్షన్ ఓపెన్ చేసి ఉండగా ఇంకా స్టిచెస్ అవి వేయలేదు. బేబీని తీసిన తర్వాత నాకు వామిటింగ్స్ అనమాట. ఇంక మేడంకి టెన్షన్, నాకు టెన్షన్. ఇంకా దట్ టూ ఏమైందంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోయింది. ఓవర్ బ్లీడింగ్ అయిపోతే కంట్రోల్ చేయడానికి విటమిన్ కే ఇంజెక్షన్ చేశారు. అది రియాక్షన్ అయిపోయింది. ఇంకా అవన్నిటికి నాకు రియాక్షన్ వల్ల వామిటింగ్స్ అయిపోతుండేవి. ఇంకా నేను ఒక పక్క ఓపెన్ చేసిన స్టమక్‌తో అలా కక్కుతూ ఉంటే ఇంకా వాళ్ళు కూడా భయపడతారు కదా! బట్ ఎనీవే
2.5 అవర్స్ అట్లా పట్టింది. 9:15కి వెళ్ళింది నేను, 11:30 అయిపోయిందంట నన్ను బయటికి తీసుకొచ్చేసరికి. స్టిచెసెస్ అన్నీ వేసి. అది కూడా నన్ను ఆ ఫుల్ డే అంతా అబ్జర్వేషన్‌లో ఉంచమన్నారు. అంటే చాలామంది అనుకుంటారు కదా! ఎందుకింత చెప్తున్నానంటే పూర్వం మేము చాలా కష్టపడి కనేవాళ్ళము. దానిదేముంది. ఇప్పుడంతా సి సెక్షన్ ఈజీ అయిపోయిందని. బట్ ఏది ఈజీ కాదు. మదర్ అనే వర్డ్ అంత ఈజీగా రాదు. అది నార్మల్ అయినా, సి సెక్షన్ అయినా దేనికుండే కష్టాలు దానికుంటాయి. మన అమ్మ వాళ్ళు అప్పట్లో అసలు ఎవరికీ సి సెక్షన్స్ అయ్యేవి గాదు. చక్కగా నార్మల్ డెలివరీస్ అయ్యేవి. వాళ్ళకుండే పెయిన్ వాళ్ళకుంటుంది. బట్ సి సెక్షన్ ఈస్ ఆల్సో నాట్ నార్మల్. అంత ఈజీ కాదు. సో, దానికుండే కష్టాలు దానికుంటాయి. మనకప్పుడు అంత పెయిన్ తెలియకపోవచ్చు కానీ, తర్వాతంతా మనం దాన్ని ఎండ్యూర్ చేయాలి ఆ పెయిన్ అంతా. బట్ ఇట్స్ ఓకే. 11:30కి అలా తీసుకొచ్చారు. నేను వచ్చిన దగ్గర నుంచి వామిటింగ్ సెన్సేషన్ తగ్గలే. నాకు అరౌండ్ 5 వరకు కూడా నేను అదే స్టేజ్‌లో ఉన్నాను. నా పరిస్థితి నాకే తెలుసు. ఎంత ఏడుపొచ్చేసేది ఇంక నాకంటే ఆ వికారాన్ని ఎక్కడ వామిటింగ్స్ అయిపోతే స్టిచెస్ ఉంటాయి గదా! అవి ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుందో అని చెప్పి దాన్ని కంట్రోల్ చేసుకోమని చెప్తా ఉండేవారనమాట. మేమిద్దరం కూడా సేఫ్‌గా ఉన్నాం. ఎండ్ ఆఫ్ ద డే అది చాలు. ఎన్ని కష్టాలు భరించినా వాళ్ళ మొహం చూసేసరికి నేను ఈవినింగ్ అనుకుంటా దాని మొహం గూడా పాపం నేను సరిగ్గా చూడనే లేదసలా. ఈవినింగ్ అన్నాను, "అమ్మ ఒక్కసారి చూపిచ్చవా దాన్ని" అంటే నాకు దగ్గర తీసుకొచ్చి చూపిచ్చింది. అప్పుడంత పెయిన్ మర్చిపోయాననమాట దాన్ని ఎండ్ ఆఫ్ ద డే, 5th డే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పేసి పంపించేశారు. ఇంక మేము కూడా హ్యాపీగా బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాము. మా వారేమో ఫోన్‌లో వాట్సాప్‌లో లైన్‌లో ఉన్నారు. సో, తీసుకొచ్చిన వెంటనే ఇంకా హ్యాపీ అమ్మాయి పుట్టింది అనగానే ఇంక అందరూ హ్యాపీగా ఉన్నారు చాలా. బట్ మా మమ్మీ మాత్రం ఏంటి ఇంకా రాలేదు, ఇంత టైం పట్టిందేంటి మేడం అంటే, అప్పుడు మేడం చెప్పారు ఇలా ఇలా ఉంది బ్లీడింగ్ ఇంకా చిన్నగా ఏడుపు వినిపించగానే అందరూ అలర్ట్ అయిపోయారు. సిస్టర్ వచ్చి చెప్పారంట ఎవరు తీసుకునే వాళ్ళు రెడీగా ఉండమని. ఇంకా మమ్మీ టవల్ తీసుకొని రెడీగా ఉన్నారు. మా నిహాల్ పుట్టినప్పుడైతే మా వారి దగ్గరే ఉన్నారు కాబట్టి ఆ టవల్ పట్టుకొని ఆయనే ఫస్ట్ తీసుకున్నారు చేతుల్లోకి. ఇంక ఈసారి నేనే చెప్పా వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది తనకే ఇవ్వండి అని. ఎందుకంటే నా లైఫ్‌లో మా మమ్మీ నేను కన్సీవ్ అయినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా మమ్మీ ప్లే చేసిన రోల్ అసలు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. నా లైఫ్‌లోనే కాదు మన అందరి లైఫ్‌లో కూడా మనం అమ్మ అవ్వబోతున్నాం అన్నప్పటి నుంచి అమ్మ అయ్యేంత వరకు కూడా అమ్మ మనతో ఉంటే చాలా బావుంటుంది గదా! సో, ఇంకా అడుగుతున్నారనమాట. ఏంటి మేడం ఇంకా రాలేదు అని చెప్పి ఇలా అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయారు. హియర్ ఈస్ అవర్ లిటిల్ ప్రిన్సెస్. నేను అనుకున్నట్టుగానే దేవుడు నాకు మంచి అమ్మాయినైతే ఇచ్చేశారు. మా నిహాల్‌కి చెల్లి పుట్టేసింది. ఇంకా వాడు కూడా చాలా హ్యాపీ అన్నమాట. ఇంకా మా వారైతే పాపం ఫోన్‌లోంచి చూసే మురిసిపోతున్నారు కూతుర్ని. ఇంకా మా నిహాల్ కూడా చెల్లి చెల్లి అంటున్నాడు. ఇంకా అక్కడున్న వారందరూ కూడా వచ్చి పాపని చూసి ఓహ్! జుట్టు బావుంది. అచ్చం వాళ్ళ డాడీలా ఉంది అంటున్నారు. ఈలోపు ఇంక ఇన్విజిన్ పెట్టాలి. త్వరగా తీసుకెళ్ళండి పైకి అంటే వెళ్లారన్నమాట. తర్వాత చాలా సేపటికి నన్ను తీసుకొచ్చారు. నేనైతే దాన్ని క్లారిటీగా చూసింది ఈవినింగ్ అని చెప్పాలి. ఇంకా అందరూ హ్యాపీ. మాతో పాటు మీరు కూడా హ్యాపీ గదా! మా నిహాల్ అయితే వాళ్ళ చెల్లిని చాలా టేక్ కేర్ చేసేవాడు. నేను అది ఇచ్చేస్తా చెల్లికి, ఇది ఇచ్చేస్తా అని చెప్పేసి. అన్నప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళు వచ్చారు. మా చర్చ్‌లో వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. మా పెద్దమ్మ కానీ, మా ఆడపడుచు వాళ్ళు కానీ, మా మధు వాళ్ళ తమ్ముడు, ప్రశాంతి వాళ్ళు కానీ అండ్ మా చర్చ్‌లో వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. మేము ఉన్నాము ఏదైనా అవసరమైతే చెప్పండి అని చెప్పి. సో, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థాంక్స్ మనం అవసరంలో ఉన్నప్పుడు మనకి ఎంతమంది హెల్ప్ అయ్యారన్నది చాలా ఇంపార్టెంట్ కదా! అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గ్రాటిట్యూడ్‌తో ఉండాలి. సో, ఇది డిశ్చార్జ్ డే అన్నమాట. మా అన్నయ్య కూడా పాపం వెళ్ళి మళ్ళీ వచ్చాడు. ఇంకా డిశ్చార్జ్ డే ఉంటే బావుంటుంది కదా! అని చెప్పేసి. ఇంకా మా మమ్మీ, మధు, ప్రశాంతి వీళ్ళందరూ తెచ్చిన సామాన్లన్నీ లోపల పెట్టాలి కదా! మరి. అవన్నీ తీసుకొచ్చే బిజీలో ఉన్నారనమాట. నేనేమో మా అన్నయ్యని మంచిగా వీడియో తీయని చెప్తున్నా. బట్ నాకొక్కదానికి కాదులే అందరూ వచ్చేదాకా వెయిట్ చేద్దామంటే ఇంక చూస్తున్నాననమాట. ఏంటమ్మా ఈ వీడియో గోల అనుకుంటారా? ఏం చేస్తాం చెప్పండి? ఈ వీడియోస్ కదా బెస్ట్ థింగ్స్. మనకి మనం ఇచ్చుకునే గిఫ్ట్స్ కానీ, మన పిల్లలకిచ్చే గిఫ్ట్స్ కానీ, కొన్నాళ్ళ తర్వాత చూసుకోవటానికి ఇవే కదా! ఇప్పటికీ మా నిహాల్ వీడియో చూసుకొని నేను అప్పుడప్పుడు మురిసిపోతూ ఉంటాననమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరిని రమ్మంటుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లైన్‌గా వస్తూ ఉన్నారు. మా నిహాల్ అయితే ముందే వచ్చేసాడు. అమ్మ చెల్లిని తీసుకెళ్ళిపోదాం అంటే ఎంత సంబరపడిపోయాడో. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయని ఒక అద్భుతం ఇంత మంచి రిజల్ట్స్ ఇస్తుందని నాకైతే అనుకోలేదు ఎప్పుడు. మా నిహాల్ చాలు అనుకున్నా. బట్ హియర్ వి గో.
ప్రిన్స్‌తో పాటు ప్రిన్సెస్ కూడా వచ్చేసింది. ఏంటి అన్ని సార్లు చెప్పేస్తున్నావు అనుకుంటున్నారా? ఎవరి కొడుకు వాళ్ళకి ప్రిన్స్, ఎవరి కూతురు వాళ్ళకి ప్రిన్సెస్ కాదంటారా? మనం కూడా మన పేరెంట్స్‌కి అలానే కదండీ మరి. ఇదిగో వచ్చేస్తున్నాం. వెల్కమ్ హోమ్ మై బేబీ గర్ల్ అని చెప్తున్నాననమాట. ఇంటికి వచ్చేసరికి ఇంక మా బేబీ గర్ల్ కూడా నవ్వుతుంది చూసారా చక్కగా. ఇక హ్యాపీగా అందరం కలిసి దాన్ని ఇంట్లోకి వెల్కమ్ చేసేసాం. ఇంకా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మా పాప ఉయ్యాల ఫంక్షన్ కానీ, దాని ఇంట్రొడక్షన్ వీడియో కానీ, ఇంకా తర్వాత మా నిహాల్ వాళ్ళ సిస్టర్ క్యూట్ వీడియోస్ అన్నీ కూడా త్వరలో పోస్ట్ చేస్తూ ఉంటాను. కీప్ అప్‌డేటెడ్ అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థాంక్ యూ.